తుని మున్సిపాలిటీలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. టీడీపీ కౌన్సిలర్ల బలం 16కు చేరింది. వైసీపీ నుంచి మరో 6గురు టీడీపీలో చేరారు. 28 నుంచి 12కు పడిపోయిన వైసీపీ బలం ఎక్స్ అఫీషియల్ హోదాలో ఎమ్మెల్యేలతో కలిపి టీడీపీకి బలం 17కు చేరింది. త్వరలో జరగనున్న వైస్ చైర్మన్ కుర్చీ టీడీపీ ఖాతాలోకి వచ్చే అవకాశం ఉంది. బలం పెరగడంతో మున్సిపల్ చైర్మన్ కుర్చీ టీడీపీకి దక్కనుంది. తుని మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలో ట్విస్ట్ కనిపిస్తోంది. ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ సంఖ్యాబలం కూడా పెరిగింది. వరుస పరిణామాలతో కొంత వైసీపీ వెనకబడిన పరిస్థితి. త్వరలో జరిగే ఎన్నికతో ఇది ఒక రకంగా మున్సిపాలిటీ టీడీపీ ఖాతాలో పడే అవకాశం కనిపిస్తోంది. పూర్తి సమాచారం అప్పారావు అందిస్తారు. అప్పారావు, ఇది చంద్రిక, తుని మున్సిపాలిటీలో వైసీపీ ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయి. ప్రధానంగా చూస్తుంటే ఆ పార్టీ కౌన్సిలర్లు క్రమక్రమంగా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. అందులో భాగంగా గడిచిన వారంలో దాదాపు మొత్తం 16 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరిపోయారు. దీంతో వైసీపీ బలం పూర్తిగా తగ్గిపోయిందని చెప్పాలి. మొత్తం 28 మంది సభ్యులుగాను ప్రస్తుతం టీడీపీ బలం 16కు చేరింది. అదేవిధంగా ఎమ్మెల్యే ఎక్స్ఎఫిషియల్ కోటాలో ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నేపథ్యంలో మొత్తం టీడీపీ బలం 17కు చేరింది. ఈ నేపథ్యంలో తుని మున్సిపాలిటీ దాదాపు వైసీపీ చేయి జారిపోయిందని చెప్పాలి. ప్రస్తుతం ఇక్కడ చైర్మన్ వైసీపీ పీఠం పదవిలో ఉంది. అయితే త్వరలో జరగనున్న వైస్ చైర్మన్ ఎన్నిక కూడా తెలుగుదేశం పార్టీ ఖాతాలో పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో ఇప్పటికే 4 సార్లు వైస్ చైర్మన్ ఎన్నిక క్వారం లేకుండా వాయిదా పడింది. ప్రధానంగా చూస్తుంటే ఎక్కువ బలం మొన్నటి వరకు వైసీపీ కొన్న నేపథ్యంలో ఓడిపోతామన్న కారణంతో ఈ ఎన్నికకి వైసీపీ 4 సార్లు వరుసగా హాజరు కాలేదు. అయితే తాజా పరిణామాలతో టీడీపీకి బలం పెరిగిన నేపథ్యంలో ఇక క్వారంతో సంబంధం లేకుండా త్వరలో జరగనున్న వైస్ చైర్మన్ కుర్చీ కూడా తెలుగుదేశం పార్టీ వశం కానుంది. అదేవిధంగా వైసీపీకి సంబంధించి చైర్మన్ కూడా నిన్న రాజీనామా చేసిన నేపథ్యంలో త్వరలో ఈ కుర్చీ కూడా తెలుగుదేశం పార్టీ ఖాతాలో పడే అవకాశం ఉందని చెప్పాలి. ప్రధానంగా చూస్తుంటే తుని మున్సిపాలిటీలో వైసీపీ పూర్తిగా ఒక్కబోర్లా పడిందని చెప్పాలి. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా వ్యూహాలు ఏమాత్రం కూడా ఫలించలేదు. దీంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ ఖాతాలో పడాలన్న ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. ఆ వైసీపీని మొత్తం కౌన్సిలర్ అందరూ కూడా దాదాపు వీడిపోయే పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ పార్టీకి 12 మంది మిగిలి ఉండగా త్వరలో మరొక 6గురు కూడా తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. విజయ చంద్రిక. థ్యాంక్ యూ అప్పారావు.